హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు సుప్రియాస్ తెలుగువారి వంటలు. ఈరోజు వీడియోలో కృష్ణాష్టమి స్పెషల్గా మిల్క్తో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నానండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కమ్మనైన పాలకోవాని ఇలా చేశారంటే సేమ్ స్వీట్ షాప్స్లో కొన్నట్లే టేస్టీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటుందండి ఈ కోవా. మరి కోవా తయారీ కోసం ఇక్కడ ఫుల్ క్రీమ్ ఉండే 2 పాల ప్యాకెట్లను తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉండే పాత్రలో మాత్రమే పాలు పోసుకొని పాలు మరిగించుకోవాలి. పాలు అలా మరిగిస్తూనే ఉండాలండి, కలుపుతూనే ఉండాలి, ఎక్కడా కూడా ఆపకూడదు. ఆపామంటే అడుగు పట్టేస్తుంది. ఇలా గిన్నె అంచులకు పట్టిన పాల మీగడంతా తీస్తూ ఎప్పటికప్పుడు తీస్తూ పాలల్లో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలండి. అలా తిప్పుతూనే ఉండాలి, అస్సలు ఆపకూడదు. ఆపామంటే అడుగు పట్టేస్తుంటుంది. ఇది చాలా కొంచెం పనే అనుకోండి. అలా మరిగించుకోవాలి. మనం కానీ పొయ్యి మీద పెట్టి అటో ఇటో వెళ్ళామంటే పాలు పొంగిపోతాయి, లేకపోతే అడుగు పట్టేస్తుంటుంది. అలా పాలను మరిగిస్తూ గిన్నెకు పట్టిన మేగడంతా తీస్తూ మళ్ళీ పాలల్లో వేస్తూ అలా మరిగించడమేనండి. అలా తిప్పుతూనే ఉండాలి. ఆపామంటే సరిగ్గా రాదు. అలా కలుపుతూ మరిగిస్తూ అలాగా ఉండాలి. ఫ్లేమ్ హైలో పెట్టుకున్నా సరే మీరు అక్కడే ఉండి మరిగించుకోవాలి. అది కానీ ఆపేసి అటో సిమ్లో పెట్టేసి అటో ఇటో వెళ్ళామంటే అడుగు పట్టేసి పాలన్నీ పోతాయి, కోవా తయారవ్వదు. చూసారు కదా, మరిగి 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 దగ్గరగా వచ్చింది. బాగా పాలన్నీ దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసాక కూడా బాగా కలుపుకోండి, అసలు ఆపకూడదు. అడుగు పట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి. చూసారు కదా, పాలంతా మరిగి దగ్గరగా వచ్చింది అంటే కోవా రెడీ అయిపోతుంది. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. నేనైతే ఒక పెద్ద టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. మరీ ఎక్కువ షుగర్ అయితే వేసుకోవట్లేదు, ఎందుకంటే ఇందులో ఇంకా మిల్క్ పౌడర్ అన్నీ యాడ్ చేస్తాం కదా. మరి పంచదార ఎక్కువైపోతే స్వీట్నెస్ ఎక్కువైనా కూడా టేస్ట్ బాగుండదు. మరీ స్వీట్ ఎక్కువ ఉన్నా తినలేము. ఇప్పుడు ఇందులోనే మిల్క్ పౌడర్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ తీసుకున్నాను. మిల్క్ పౌడర్ ఎక్కువ వేసుకుంటున్నానండి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల కోవా థిక్నెస్ బాగుంటుంది, అలాగే తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకే నేను మిల్క్ పౌడర్ వేసుకున్నాను. ఇందులో ఎక్కడా కూడా నేను నెయ్యి వేయట్లేదు. ఆల్రెడీ మిల్క్ అంటేనే కొంచెం ఎంతో కొంత మరిగిన తర్వాత నెయ్యి వస్తుంది, అందుకే ఎక్కడా నెయ్యి వేసుకోలేదు. బట్ అలా కలుపుతూనే ఉండాలి. చివరికి అయిపోయిందండి. లాస్ట్ బాగా థిక్గా వస్తుంది, అంతే రెడీ అయిపోయింది కోవా. ఇలా రెడీ అయిపోయిన కోవా అంతటిని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, నేను ఇంకేవి వేయలేదు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా బాగా చేసుకోవచ్చు పాలకోవా. చాలా బాగుంటుంది, చాలా సాఫ్ట్గా, చాలా తక్కువ స్వీట్తో చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు దీని మీద పిస్తా బాదంతో ఇలా గార్నిష్ చేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే డ్రై రోజ్ పెటల్స్, కుంకుమ పువ్వు కూడా పైన వేసుకోవచ్చు. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.